సూపర్ 8 సెకండ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ శ్రీలంక పైన ఘన విజయం సాధించింది. సొంత గడ్డపై పులిలా ఆడుతుంది అనుకున్న శ్రీలంక టీం ఇంగ్లాండ్ బౌలర్స్ దెబ్బకి పేక మేడలా కూలిపోయింది. లో స్కోరింగ్ థ్రిల్లర్గా మారుతుందనుకున్న ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కేవలం 147 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టుని 95 రన్స్కే ఆల్అౌట్ చేసి ఇంగ్లాండ్ 51 రన్స్ తేడాతో భారీ విజయాన్ని సాధించింది. అసలు ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎలా సాగింది, శ్రీలంక బ్యాటింగ్ లైనప్ ఎందుకు కుప్పకూలింది, ఈ మ్యాచ్ పూర్తి రివ్యూ మన డగౌట్లో చూసేద్దాం పదండి. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన ఇంగ్లాండ్కి శ్రీలంక స్పిన్నర్లు చుక్కలు చూపించారు. జాస్ బట్లర్, జాకబ్ బెత్తెల్ అండ్ టామ్ మ్యాంటన్ సింగిల్ డిజిట్ స్కోర్స్కే అవుట్ అయ్యారు. కానీ ఒక పక్క వికెట్లు పడుతున్న ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఆడాడు. సాల్ట్ కేవలం 40 బాల్స్లోనే 6 4s అండ్ 2 6sతో 62 రన్స్ చేశాడు. మిడిల్ ఓవర్స్లో వచ్చిన హ్యారీ బ్రూక్ అండ్ శామ్ కరన్ కూడా వెంటనే అవుట్ అయిపోయారు. కేవలం విల్ జాక్స్ ఒక్కడే 21 రన్స్ చేసి సాల్ట్కి సపోర్ట్గా నిలిచాడు. దాంతో ఇంగ్లాండ్ 20 ఓవర్స్లో 9 వికెట్స్ కోల్పోయి 146 రన్స్ చేసింది. శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లాలగే 3 వికెట్స్ అండ్ మహేష్ తీక్షణ 2 వికెట్స్ తీశారు. ఈ స్కోర్ చూసి మ్యాచ్ శ్రీలంకదే అని అందరూ అనుకున్నారు. కానీ అసలు కథ సెకండ్ ఇన్నింగ్స్లోనే మొదలైంది. 147 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టుకి స్టార్టింగ్లోనే షాక్ తగిలింది. ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ సూపర్ ఫామ్లో ఉన్న పాతుమ్ నిసంకాను లో స్కోర్కి అవుట్ చేశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ తన స్పిన్ బౌలింగ్తో శ్రీలంక బ్యాటింగ్ లైనప్ని పూర్తిగా దెబ్బతీశాడు. విల్ జాక్స్ ఒకటే ఓవర్లో కుశాల్ మెండిస్ అండ్ పవన్ రత్నాయక వికెట్స్ని తీసి శ్రీలంకని పెద్ద దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన కమిన్ను మెండిస్ అండ్ మిషారా కూడా వెంటనే అవుట్ అయ్యారు. కేవలం శ్రీలంక కెప్టెన్ షనాక ఒక్కడే కొంచెం సేపు ఫైట్ చేశాడు. కానీ అతనికి మిగతా బ్యాటర్స్ నుండి సరైన సహకారం లభించలేదు. దాంతో శ్రీలంక టీం 16.4 ఓవర్స్లోనే కేవలం 95 రన్స్కి ఆల్అౌట్ అయింది. 51 రన్స్ భారీ మార్జిన్తో ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్స్ సూపర్గా బౌలింగ్ వేసి ఇంగ్లాండ్ని గెలిపించారు. బ్యాటింగ్లో 21 రన్స్ చేసి బౌలింగ్లో 3 వికెట్స్ తీసిన విల్ జాక్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మరి సొంత గడ్డపై శ్రీలంక ఇంత ఘోరంగా ఓడిపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? శ్రీలంక బ్యాటర్స్ ఎక్కడ తప్పు చేశారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన తెలుగు డగౌట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.